అద్భుతమైన వన్యప్రాణులు, అందమైన పక్షులు లేకపోతే మన జీవితం నిస్సారమే. ఇది మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాట. హైదరాబాద్లో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన రాతపూర్వకంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. ఒకనాటి బాగేయాం ప్రజల పార్కుగా ఉన్న జంతు ప్రదర్శనశాల నేడు ఇంతింతై దేశంలోనే మోడల్ జూ పార్కుగా అవతరించింది. రకరకాల జంతువులు, అరుదైన వన్యప్రాణులు, అందమైన పక్షులతో సందర్శకులను ఈ జూ అలరిస్తున్నది. నగరంలోని ఈ నెహ్రూ జూవాలాజికల్ పార్కు ఇటీవలే 57 సంవత్సరాలు పూర్తి చేసుకుని 58వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనాతో కొన్ని నెలలుగా మూసి ఉన్న పార్కును ఇటీవలే తెరిచారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. 4 महीने बाद घर के बाहर निकले हैं, काफ़ी अच्छा लग रहा है जू पार्क आकर। यहाँ पर भी सब अच्छी फैसिलिटी है, काफ़ी सैनिटाइज हो रहा है हर जगह पर। काफ़ी इंजॉय किए बच्चों के साथ। నిజాం ప్రభువుల కాలంలో పబ్లిక్ గార్డెన్లో కొన్ని జంతువులతో బాగేయాం జంతు ప్రదర్శనశాల ఉండేది. దీనిని అప్పట్లో నగర శివార్లోని బహదూర్పురాకు తరలించారు. 6 అక్టోబర్ 1963వ సంవత్సరంలో నెహ్రూ పేరిట జూ పార్క్ ఏర్పాటైంది. చారిత్రక మీరాలం ట్యాంకును ఆనుకుని దాదాపు 380 ఎకరాల్లో ఏర్పాటైన నెహ్రూ జూ పార్క్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. మోడల్ జూ పార్కుగా రికార్డులకెక్కింది. కేవలం జంతు ప్రదర్శనశాలగానే కాకుండా అంతర్ధాన దశకు చేరుకున్న మొసళ్ళు, మూషిక జింకలు, కృష్ణ జింకలకు ఊపిరిపోసి ప్రకృతిలోకి తిరిగి ప్రవేశపెట్టి బయోలాజికల్ కన్జర్వేషన్ పార్కుగా బహుళ రకాల సేవలను అందిస్తున్నది. దేశంలోనే మొదటిసారిగా లయన్ సఫారీ ఏర్పాటులో హైదరాబాద్ జూ సరికొత్త చరిత్రను సృష్టించింది. జీవావరణ వ్యవస్థలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో దేశంలోనే జూ పార్కుకు స్పెషల్ గ్రేడ్ లభించింది. అంతరించిపోయే జాబితాల్లోని వన్యప్రాణులకు అధికారులు భద్రత కల్పించి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఈ పార్కులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. జూలో జంతువులు నివసించే గుహలను సహజ సిద్ధంగా రూపొందించారు. ఫలితంగా జూలో జంతువుల జీవన ప్రమాణం, ఆయుష్ పెరిగాయి. జూలోని జంతుజాలాన్ని 10 జోన్లుగా విభజించారు. సందర్శకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో జూ ఎప్పుడూ ముందుంటున్నది. సందర్శకులు జూలోకి ప్రవేశించగానే స్వాగతం పలికే బోర్డులు ముందస్తుగా జంతువులకు సంబంధించిన సమగ్ర విషయాలను బోధించేవిగా ఉంటాయి. బయోస్కోప్, సింగోజీ వ్యూ పాయింట్, ఫిల్మ్ స్క్రీనింగ్, నేచురల్ హిస్టరీ మ్యూజియం, జురాసిక్ పార్క్, ఫిష్ అక్వేరియాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. లయన్స్ సఫారీ పార్కు దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. 597 క్షీరదాలు, 817 పక్షులు, 296 సరీసృపాలు, 6 జతల ఉభయచరాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ऑलमोस्ट 4 मंथ्स के बाद घर के बाहर निकले हैं। बच्चों के लिए कोई जगह ही नहीं थी जाने के लिए, तो आज जू आए हैं। यहाँ पर अच्छा सोशल डिस्टेंसिंग मेंटेन किया जा रहा है। एवरीथिंग इज वेल सैनिटाइज्ड एंड इट वाज वेरी मच फन। మరెందుకు ఆలస్యం? జూను సందర్శించి కోవిడ్ వల్ల కోల్పోయిన ఆహ్లాదాన్ని తిరిగి పొందండి.